సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిందనే న్యూస్ కారణంగా బాగా పాపులర్ అయిన అనీషా ఆ తర్వాత ఈ సినిమాలో బెర్త్ కోల్పోయిన మూవీ లవర్స్ మాత్రం ఆమెను గుర్తుపెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ఒక సినిమాలో అనీషాకు అవకాశాలు వస్తున్నా ఇప్పటి వరకు ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ మాత్రం రాలేదు. అలియాస్ జానకి, రన్ వంటి సినిమాల్లో నటించినా అవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇంకా ఒక సరైన సక్సెస్ కోసం చూస్తూనే ఉంది. అయితే అసలు సర్దార్లో తాను ఎందుకు లేదో రీసెంట్గా చెప్పేసింది ఈ అమ్మాయి. ఇంతకీ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అతిథి పాత్ర చేసిన గోపాలలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ సందర్భంగా నన్ను చూసిన పవన్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ కోసం ఆడిషన్కు రమ్మన్నారు. నేను షాక్ అయిపోయాను. ఆడిషన్ అయిపోయాక నన్ను హీరోయిన్గా ఓకే చేశారు. ఆ క్షణం నుంచి నేను విపరీతమైన ప్రెషర్ ఎదుర్కొన్నాను. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిగా పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద స్టార్ సరసన సినిమా చేయబోతున్న నాకు అప్పటి పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. జనాలు నా గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు నిమిషానికి 200 నుంచి 300 మెసేజ్లు వచ్చి పడేవి. ఇదంతా చూస్తే నాకు భయమేసింది. చాలా పెద్ద భారాన్ని మోస్తున్నట్లు అనిపించింది. నన్ను కథానాయికగా ఎంపిక చేశాక ఇంకే కమిట్మెంట్ ఇవ్వద్దని చెప్పారు. దీంతో 8 నెలల పాటు ఖాళీగా ఉండిపోయాను. ఎలాంటి బాధ అనిపించలేదు. ఆ సమయంలో నా మీద ఉన్న ప్రెషర్ అటువంటిది. దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది. అదే సమయంలో నా బదులు కాజల్ అగర్వాల్ని తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్ర చేయడానికి ఆమె కరెక్ట్. నాకు ఈ విషయంలో ఎలాంటి బాధ అనిపించలేదని అనీషా తెలిపింది. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.